నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉషా. ముందుగా హెడ్లైన్స్. బీచ్ రోడ్లో బీభత్సం సృష్టించిన ఇసుక లారీ, ఉలిక్కిపడిన తీరం, అదృష్టవశాత్తు తప్పిన ప్రాణహాని. వల్లభనేనితో జగన్ ములాఖాత్, వంశీ అరెస్ట్ 100కి 100 పాళ్లు కూటమి కుట్రేనని మీడియా ముందు ధ్వజమెత్తిన జగన్మోహన్ రెడ్డి. నెల నెలకు రికవరీ రేటు పెరుగుతుంది. విలేకరుల సమావేశంలో చోరీల సొత్తు వివరాలను వెల్లడించిన సిపి శంకబ్రత బాగ్చి. మరోసారి విశాఖ బీచ్ రోడ్ ఉలిక్కిపడింది. ఇసుక లోడ్తో కూడిన భారీ లారీ బీభత్సం సృష్టించింది. అదృష్టవశాత్తు ప్రమాదంలో ప్రాణహాని లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి పరిపూర్ణ సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఈరోజు ఉదయం విశాఖ బీచ్ రోడ్లో ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య ఒక్కసారిగా బీచ్ అంతా కూడా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక భారీ ఇసుకలోడ్తో కూడినటువంటి లారీ ఏదైతే నవోటల్ డౌన్ ఉందో, నవోటల్ డౌన్ నుంచి డైరెక్ట్గా వచ్చి బీచ్ రోడ్కి దూసుకురావడం జరిగింది. బ్రేక్ ఫెయిల్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అదేవిధంగా స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఇంతటి భారీ ప్రమాదంలో ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని లేదు అని చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అదృష్టవశాత్తు ఇక్కడ వాకర్స్ కూడా ఉదయం ఎవరు లేకపోవడంతో అయితే కనుక ఈ ప్రాణహాని లేకుండా తప్పించుకోవడం జరిగింది. అయితే కనుక ఒక వాకర్కి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. అదేవిధంగా డ్రైవర్కి, క్లీనర్కి కూడా స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది. వాళ్ళని కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ నిమిత్తం అయితే కనుక కేజీజీ తరలించారు. అయితే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవటం లేదా అన్నటువంటి ప్రశ్న అయితే కనుక ఇక్కడ నగరవాసుల్లో వ్యక్తమవుతుంది. గతంలో చూసాము ప్రాణాలు కోల్పోయిన నేపథ్యం కూడా కనిపించింది. గతంలో స్కూల్ బస్సు యాక్సిడెంట్ ఇప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా మరువలేని సంఘటన. ఎందుకంటే ప్రాణాలు కూడా కోల్పోయిన నేపథ్యం గతంలో జరిగింది. ఆ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునైనా సరే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మాత్రం ఇక్కడ చేయలేదు. ఎందుకంటే తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఇసుక ర్యాంపులు మాత్రం ఏర్పాటు చేశారు. ఆ ఇసుక ర్యాంపులను సైతం ఈ లారీ ఢీ కొట్టుకుని ప్రస్తుతం అయితే కనుక ఇప్పుడు మీరు చూసిన దృశ్యాల్లో అయితే కనుక కనిపిస్తుంది. వరుణ్ బీచ్ ఆపోజిట్లో ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్కి దూసుకొచ్చినటువంటి లారీ పూర్తిగా చిందరవందరగా అయిపోయింది. చూసినాం టైర్లు సైతం, అంటే అక్కడ బ్రేక్ ఫెయిల్ అవడంతో 3 లేయర్లు, అంటే డివైడర్ తర్వాత మళ్ళీ ఇసుక ర్యాంప్ తర్వాత మళ్ళీ ఢీకుని ఇటు మెయిన్ రోడ్డు, అంటే ఏదైతే పిల్లర్ రోడ్డు ఉందో ఆ పిల్లర్ రోడ్డు దాటుకుని మళ్ళీ పార్కులో దూసుకురావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం అదేవిధంగా స్థానిక పోలీసులు కానీ ఎవరైనా సరే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన నేపథ్యం ఇప్పటికైనా స్పష్టంగా అర్థమవుతోంది. తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా పర్మనెంట్ ఏర్పాట్లు చేస్తే కానీ ఇటువంటి రోడ్డు ప్రమాదం, ఎందుకంటే చూడడానికి నవోటల్ డౌన్ చాలా షార్ప్గా ఉంటుంది. ఇప్పుడు ఈ అదృష్టవశాత్తు వాకర్స్ కానీ లేదంటే ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. ఉదయం 6:30, 7 గంటల కంటే బీచ్ రోడ్ అంతా కూడా వాకర్స్తో కలకలలాడుతూ ఉంటుంది. ఈ రోజు అదృష్టవశాత్తు వాకర్స్ కూడా ఈ లైన్లో ఎవరు రాకపోవడంతో కనుక ప్రాణహాని తప్పిందని చెప్పుకోవచ్చు. చూద్దాం పోలీసు వెర్షన్ ఏ విధంగా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి మరిన్ని విజువల్స్ మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాం. రండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మీరు చూస్తున్నారు విజువల్స్లో డౌన్ ఏదైతే నవోటల్కి తాజ్ హోటల్కి డౌన్ మధ్యలో ఉన్నటువంటి అంత కరువుగా కలిగినటువంటి డౌన్ ఉందా, డౌన్ ద్వారా ఎంత ప్రమాదకరమైనటువంటి ఇదంటే హెవీ వెహికల్స్ అయితే కనుక తప్పకుండా ఇక్కడ బ్రేక్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పష్టంగా అర్థమవుతుంది. ఇంత డౌన్ చూసుకునే అక్కడి నుంచి వచ్చి ఆ వెహికల్ ఈ తిన్నగా ఉన్నటువంటి ఇసుక తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఇసుక ర్యాంపులు ఏవైతే ఉన్నాయో ఇసుక డ్రమ్స్ని కూడా ఢీకొట్టుకుంది. ఇసుక డ్రమ్ములు ఢీకొట్టిన తర్వాత ఈ రైలింగ్ని ఢీకొట్టింది. ఈ రైలింగ్ని ఢీకొట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ అనేటువంటి ప్లాట్ఫామ్ని ఢీకొట్టిన తర్వాత మళ్ళీ చూసిన విజువల్స్లో ఈ ఏదైతే ఇక్కడ పర్యాటకులు కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ దిమ్మలు ఉన్నాయి, ఈ దిమ్మలను ఢీ కొట్టుకుని కిందకి వెళ్ళిందంటే ఎంత ప్రమాదమైనటువంటి ఘటన అనుకోని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం స్కూల్ వ్యాన్ చేసినటువంటి బీభత్సం ఇప్పటికి కూడా విశాఖవాసులు ఎవరు కూడా మరులేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇసుక కూడా మీరు చూస్తున్నారు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇసుక కూడా పూర్తిగా ఇందులో ఇసుక కూడా ఫిల్ చేయలేదు. ఇప్పటివరకు కూడా చూస్తున్నారు వైర్లు చెత్త చెదారంతో నిండిందే తప్ప
తేలికపాటి ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిందే తప్ప ఇసుక అయితే కనుక పూర్తిగా ఫుల్ కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఇది సామెత ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ప్రతి ఒక్క అధికారులు కూడా గమనించాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ముందస్తుగానే ప్రమాదాలను గుర్తించి వాటి నివారణకి ఇటు పోలీసులు కాదు అధికారులు అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన నేపథ్యం. ఎందుకంటే వాకర్స్ లేని సమయం కాబట్టి, అంటే వాకర్స్ పరిపూర్ణంగా ఉంటారు. ప్రతిరోజు ఉదయం 4:30 నుంచి 8 గంటల వరకు కూడా ఈ జోన్ అంతా కూడా ఉంటుంది, వాకర్స్తో నిండి ఉంటుంది. కానీ ఈరోజు అదృష్టవశాత్తు కూడా ఈ ప్రాంతంలో వాకర్స్ లేరు అని చెప్పడానికి కూడా నమ్మశక్యం కావట్లేదు. ఎందుకంటే నిత్యం వాకర్స్ నడుస్తూనే ఉంటారు. ఎందుకంటే 4:30 నుంచి ఇటు 8 గంటల వరకు కూడా వాకర్స్ నడుస్తూ ఉంటారు. కానీ ఇదంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. ఏమాత్రం ప్రమాదం రాత్రి జరిగిందా లేదంటే నిజంగా పగలే జరిగిందా అనే విషయం అయితే కనుక ఇప్పుడు కూడా అంతుచిక్కని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తున్నారు. ఎప్పుడు జరిగింది, ఏ విధంగా జరిగింది, నిజంగా బ్రేక్ ఫెయిల్ అయిందా లేదంటే డ్రైవర్ మద్యం సేవించున్నారా, ఈ విషయం మీద అన్ని కూడా పోలీసులు అయితే కనుక ఆరా తీస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా గతంలో జరిగినటువంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా సరే పర్మనెంట్ రక్షణ కల్పించాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక పోలీసులు రావాల్సింది, పోలీసులను కూడా అడిగి వాళ్ళ వెర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో మాట్లాడడానికి అయితే కనుక ట్రాఫిక్ సిఐ గారు మనతో ఉన్నారు. శ్రీ గారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రమాదం ఏ విధంగా జరిగిందనే విషయం మీద మనతో మాట్లాడడానికి. శ్రీ గారు, అసలు ఏంటి సార్ గతంలో జరిగినటువంటి బీభత్సం ఒకటి ఇప్పుడు కూడా విశాఖవాసులు ఎవరు కూడా మర్చిపోలేదు. స్కూల్ బస్ సృష్టించినటువంటి బీభత్సం తాత్కాలికమైన ఏర్పాట్లు చేయడం కారణంగా జరిగిందా లేదంటే అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఇది సుమారు 6:15 ఆ ప్రాంతంలోని మన మద్దిలపాలెం నుంచి ఈ లారీ అనేది లోడుతోటి అటు ఫిషింగ్ హార్బర్కి వెళ్తుంది. ఆ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళిన వెహికల్ ఏంటంటే ఇటు టువర్డ్స్ ఏంటంటే ఇటు మద్దిలపాలెం నుంచి అలాగ రామా టాకీస్ నుంచి ఇలాగ వస్తూ ఇలాగ పందిమెట్ట నుంచి ఇలా కింద దిగింది. యాక్చువల్గా అయితే ఈ దిగుతూ ఏంటంటే ఈ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఏంటంటే బండి కంట్రోల్ అవ్వడం వల్ల గోడను గుద్ది కిందకి రోడ్లోకి దిగిపోయింది. అయితే ఇందులోనే ఎవరికి కూడా ఒక పర్సన్ ఆ టైంలో వాక్ చేస్తున్న పర్సన్కి ఆ గోడ తగిలి ఆ రాయి తగలడం వల్ల కొద్దిగా సింపుల్ ఇంజరీస్ అయ్యాయి. ఇంకా డ్రైవర్కి క్లీనర్కి కూడా వాళ్ళకి ఏవి బయట కనిపించిన దెబ్బలు ఏం తగలేదు, అందరూ సేఫ్గానే ఉన్నారు. దీనివల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. దీని మీద ల్యాండ్ ఆర్డర్ ఎంఆర్పేట ల్యాండ్ ఆర్డర్ సిఐ గారు కేసు రీచ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సరే, హెవీ వెహికల్స్ అనేటువంటివి బీచ్ రోడ్లో అనుమతి లేదు అని చెప్పి గతంలో ఉన్నటువంటి కమిషనర్స్ చాలామంది చెప్పారు. ప్రస్తుత కమిషనర్ గార్గే గారు కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఎందుకని వెహికల్ వచ్చిందంటే ఇటు పోలీసులు వైఫల్యం. యాక్చువల్గా వెహికల్స్ అనేవి ఏంటంటే హెవీ వెహికల్స్ అంటే ఎర్లీ మార్నింగ్ 8 లోపు వరకు అలౌ చేస్తున్నారు. ఆ తర్వాత నుంచి అలౌ లేదు. బీచ్ రోడ్లో అయితే నాట్ అలౌడ్. కానీ ఏంటంటే ఈ డ్రైవర్కి అటువైపు నుంచి తెలియకపోవడం వల్ల బీచ్ ఫిషింగ్ హార్బర్కి వెళ్ళకపోవడం వల్ల ఈ రూట్ తీసుకున్నాడు. దీనివల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది. సార్, ఇప్పటికైనా సరే పర్మనెంట్ రక్షణ కల్పించేందుకు అంటే ఈ ఆర్టిఫిషియల్గా ఇవి కాకుండా పర్మనెంట్ ఏర్పాట్లు ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారు సార్? మేము జీవీఎంసీ గారికి వాళ్ళు లెటర్ పెట్టి పైన 10 మీటర్ నుంచి హెవీ వెహికల్స్ రాకుండా ఏర్పాట్లు చేయడానికి మేము ఆల్రెడీ జీవీఎంసీ అధికారులకు తెలియపరిచాము. అలాగే ఈ బీచ్ రోడ్లో కూడా ఎటువంటి హెవీ వెహికల్స్ లేకుండా ఇక్కడ నుంచి గట్టిగా చర్యలు తీసుకుంటాం. అది చూసాం కదా. ప్రస్తుతం అయితే కనుక ఏదైతే బీచ్ రోడ్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిఐ శ్రీని గారు పరిపూర్ణమైనటువంటి సమాచారం అందించడం జరిగింది. ఇది శ్రీకాకుళం నుంచి వస్తూ మద్దిలపాలెం దగ్గర టర్న్ అయ్యి అక్కడ నుంచి రామా టాకీస్ దగ్గర నుంచి పందిమెట్ట నుంచి నవోటల్ టౌన్ నుంచి హార్బర్కి వెళ్లాల్సిన వెహికల్ మాట. ఈ వెహికల్ ఆ డ్రైవర్కి సరైన మా రహదారి తెలియక ఈ రూట్లో రావడం జరిగింది. లేదంటే కనుక స్ట్రైట్గా 8 గంటల లోపు హార్బర్కి వెళ్లాల్సిన వెహికల్ ఈరోజు బీచ్ రోడ్లో వచ్చేంత వ్యవస్థ సృష్టించిందని చెప్తున్నారు. ఐదు కూడా పర్మనెంట్ ఏర్పాట్లు చేసేందుకు కూడా జీవీఎంసీతో ఇప్పటికే పోలీసు అధికారులు చర్చలు జరిపామని కూడా చెప్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారని స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తగిన చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇటువంటి దుర్ఘటనతో ప్రాణాలు ఎక్కడ కూడా కోల్పోవడం అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ప్రాణహాని లేదంటే ఏ ఒక్కరు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య జరిగిన ప్రమాదం అయితే వాకర్స్ నిత్యం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అయినప్పటికీ కూడా కేవలం ఒక వాకర్కి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. అది కూడా డ్రైవర్ క్లీనర్ కూడా సేఫ్గా ఉన్నారని చెప్పి పోలీసు అధికారులు చెప్పిన నేపథ్యం. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటు జీవీఎంసీ, విఎంఆర్డీ, అదేవిధంగా పర్యాటక శాఖ సంబంధించి పోలీసు అధికారులతో సమన్వయం పాటించి
తప్పనిసరిగా బీచ్ రోడ్డుని సంరక్షిస్తూ ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు రక్షణలు కల్పించాలని చెప్పి జీటీవీ తరపున కూడా కోరుకున్నాం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం బీచ్ నుంచి. జీవీఎంసీ 93వ వార్డు నాయుడు తోట సాయి మాధవ నగర్లో చోరీ జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు బంగారు భవానీ అనే మహిళ తన భర్త, 2 పిల్లలతో సాయి మాధవ నగర్లో 6 ఏళ్లుగా నివసిస్తున్నారు. సోమవారం ఉదయం భర్త ఉద్యోగానికి, పిల్లలు స్కూల్కి వెళ్లిపోయారు. అనంతరం భవానీ ఇంటి తలుపులు తాళం వేసుకుని నిద్రిస్తుండగా 10:30 సమయంలో కొళాయి పట్టడానికి లేచింది. ఈ క్రమంలో వెనుక వైపు డోర్ తీసి ఉండడంతో గుర్తు తెలియని దుండగుడు ప్రవేశించి తనపై దాడికి పాల్పడ్డాడని భవానీ తెలిపింది. సదరు వ్యక్తి తలకి మాస్క్, చేతులకి గ్లౌజులు వేసుకొని ఉన్నాడని తెలిపింది. ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి నోట్లో గుడ్డను కుక్కి మెడలో 2 తులాల బంగారు పుస్తల తాడును తెంచుకొని పారిపోయాడని తెలిపింది. ఈ క్రమంలో ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెంటనే ఆమె వద్దకు వచ్చి చూడగా ఆమె స్పృహ తప్పి పడి ఉంది. స్థానికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించగా క్రైమ్ వెస్ట్ సబ్ డివిజన్ సిఐఎన్ శ్రీనివాసరావు, క్రైమ్ ఎస్ఐ డి సూరిబాబు క్లూస్ టీంతో సంఘటనా స్థలానికి వచ్చి విచారణ నిర్వహించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఏమని అడిగితే నేనే అడిగాను, ఇలా అని చెప్పింది. ఇలా టీవీ చూస్తున్నాను అన్నయ్య, చూసేటప్పుడు కొలై కోసం నేను అవతలకి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు అక్కడ ఒక అతను నించున్నారు, మంకీ క్యాప్ వేసుకొని చేతులు గ్లౌజులు వేసుకొని ఉన్నారు. రెడీగా ఉండి అటాక్ చేశాను నా మీదకి. నాకు అసలు ఊపిరాడకుండా చేసి గుండెల మీద తన్ని తాడులాక్కుని కుండి మీద చెక్కి పారిపోయారు. సో నేను బయటకు వచ్చి బేబమ్మాలకి పిలిచాను అని చెప్పారండి. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత డోర్లను లాక్ చేశాను సార్. గేట్లు అవి తాళం వేసుకున్నాను. 10:30కి కొల్ల వేస్తుందని చెప్పి అవతలకి డోర్, ఎప్పుడు చివరి డోర్ లాక్ చేసేస్తాను. నేను ఈరోజు లాక్ చేయలేదు, అది వదిలేసాను అలాగా. కొల్ల వేస్తుందని వాటర్ పట్టినందుకు వెళ్ళాను. నేను ఎవరో మంచం దగ్గర ఉన్నారని తిరిగి వెనక్కి చూసేలోపు మొహానికి స్ప్రే కొట్టేశారు కళ్ళకి. పేగు గట్టి పట్టేసుకొని గోడ గుద్దించేసి అక్కడ గుండెల మీద ఏమో కాలుతో గట్టిగా అడిచేశాడు. సాక్స్లు చేతులేమో ఇంతవరకు పెట్టేశాడు సార్. అసలు ఊపిరి కూడా అందలేదు, అరిగినందుకు కూడా చాయిస్ లేదు అక్కడ. అక్కడికి 2 చేతులతో తోసేస్తున్నా సరే చాలా బలంగా పట్టేసుకున్నాడు, వదలలేదు అసలు. అక్కడేమో ఇక్కడ ఒకసారి గట్టిగా అడిచేసి తాడు లాగేశాడు సార్. చోరీలకు ఉపయోగించిన ద్విచక్ర వాహనమే ఆ దొంగను పట్టించింది. కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ లతా మోదీ తెలియజేశారు. పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ నెల 14న అరిలోవా పోలీస్ స్టేషన్ పరిధి ఆదర్శనగర్, రాజీవ్ నగర్ ప్రాంతాల్లోని ఇళ్లలో చోరీలు జరిగినట్లు డయల్ 112కు సమాచారం అందిందని, ద్వారకా క్రైమ్ సిఐ చక్రధర్రావు, ఆరిలోవా ఎస్ఐ హరికృష్ణ, సిసిఎస్ సిఐ రామారావు తదితర సిబ్బంది ఘటనా స్థలాల వద్దకు వెళ్లి పరిశీలించారన్నారు. మొదట దుండగుడు రాజీవ్ సాయి నగర్ సాయిబాబా ఆలయం పక్కనున్న ఇంట్లో 3 తులాల బంగారు ఆభరణాలు, తర్వాత ఆదర్శనగర్ ఇంట్లో 28 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, ₹1,00,000 నగదు చోరీ చేసినట్లు బాధితులు ఫిర్యాదులు చేశారన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు 2వ నేరస్థలం నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో కనిపించాయి. అందులో అతను ద్విచక్ర వాహనంపై ఉన్నట్లు గుర్తించారు. వాహనం నెంబర్ ఆధారంగా అతడిని మల్కాపురం పరిధిలో అరెస్టు చేసి అతడి నుండి 30 తులాల బంగారం రికవరీ చేశామని ఆమె తెలియజేశారు. హౌస్ డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. సో అది అక్కడ ఏం పోలేదు అనుకున్నారు. బట్ కంప్లైనెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళు లేరనమాట, ఊరెళ్ళారు. వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని రమ్మని చెప్పాము కంప్లైంట్ తీసుకోవడానికి. అయితే మరలా 14th మార్నింగ్ 11 o'clockకి మరలా అదే ప్లేస్ నుంచి, అదే కాలనీ నుంచి ఇంకొక హౌస్ నుంచి కంప్లైంట్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా ఆరిలోవా క్రైమ్ పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ఫ్లోర్లో, అంటే 2nd ఫ్లోర్లో ఉంది ఈ హౌస్. లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేకింగ్ అయ్యింది. ఆ ఫ్లోర్లో ఉన్న అదర్ హౌసెస్ అన్నీ కూడా ఎంటీ ఉన్నాయి. కంప్లైనెంట్ ఆయన పేరు వంశీకృష్ణ. కంప్లైనెంట్ పేరు వంశీకృష్ణ. ఆయన వాళ్ళు విజయవాడ వెళ్ళారు. అప్పుడు వాళ్ళు లేనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి హౌస్ బ్రేకింగ్ అయ్యి దాదాపు 28 తులాలు బంగారం, 1 kg వెండి, 94,000 రూపీస్ క్యాష్ పోయిందని మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్గా అది నా ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏసీపీ ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ కూడా ఆ సీన్కి వెళ్ళడం జరిగింది.
సిసిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఆ సీన్ విజిట్ చేసాము. అక్కడ విసినిటీలో ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేసాము. టెక్నికల్గా మాకు మంచి క్లూ వచ్చింది. సో ఇమీడియట్గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ని ప్రెస్సింగ్ చేసి నైట్ 9:30 కల్లా మేము అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతను ఇంకెవరూ కాదు, ఆల్రెడీ 20 కేసెస్లో ఉండి మల్కాపురం పోలీస్ స్టేషన్లో డీసీ షీట్ హోల్డర్ అయిన నూనెల్ కృష్ణగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని పట్టుకొని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంటాక్ట్ రికవరీ అయింది. వల్లభనేని వంశీ అరెస్టు చేసిన తీరు కూటమి ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలకు అద్దం పడుతుందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ రోజు వంశీతో ములాఖాత్ జరిపిన జగన్మోహన్ రెడ్డి జైలు నుండి వెలుపలకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గతి తప్పిందని ఆయన మండిపడ్డారు. ఫిర్యాదుదారుని వాంగ్మూలానికి విరుద్ధంగా అరెస్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. అది దారుణంగా లా అండ్ ఆర్డర్ను ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే, తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం.
ఇండియన్ మ్యాజిక్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 23న కళాభారతి ఆడిటోరియం వేదికగా ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ 2025 నిర్వహించనున్నట్లు అకాడమీ వ్యవస్థాపకులు ఆర్ఎస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఉన్న ఉత్తమ మెజిషియన్స్లో 9 మందికి అవార్డులు ప్రదానం చేయనున్నామని తెలిపారు. అలాగే మాయాజాలికుల దినోత్సవం కూడా అదే రోజున జరపనున్నామని, స్టార్ మెజిషియన్స్తో ప్రదర్శన ఉంటుందని ఆయన వివరించారు. మా ప్రోగ్రామ్స్ చేస్తే వచ్చే డబ్బులతో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. కేవలం ఈ ఆర్ట్ మీద ఉన్న ఇష్టంతో లేదు, అందరూ ఉచితంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు. ఈవెన్ ఇలాంటి కార్యక్రమం రాష్ట్రానికి ఎవరైతే ప్రముఖంగా ఉన్నారో ఆ వ్యక్తులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ ప్రదర్శనలు మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ విషయాన్ని ఇంత పెద్ద కార్యక్రమాన్ని మన ప్రజలందరూ విశాఖపట్నంలో ఉన్న మినిమం 40 years ఎక్స్పీరియన్స్ ఉండి ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మెజిషియన్లు వీళ్ళందరూ ప్రదర్శనలు మన విశాఖపట్నంలో ఫిబ్రవరి 23న ప్రపంచ ఇంద్రజాలిక దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారి ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ మ్యాజిక్ ఈవెంట్ని విశాఖపట్నం వేదికగా చేయడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా మెజిషియన్లు మొట్టమొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. వాళ్ళ ప్రత్యేకమైన ప్రదర్శనల్ని విశాఖ ప్రజలందరికీ చూపించబోతున్నారు. అలానే ఇండియాకి సంబంధించి లెజెండరీ మెజిషియన్ పిసి సర్కార్ జూనియర్, ఆయన కోల్కతా వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వస్తున్నారండి. ఆయనకి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణాభిషేకంతో చేయడం జరుగుతుంది. మరి అదే వేదికగా ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ అనే పేరున మొట్టమొదటిసారి ఇండియాలో ఈ గోల్డెన్ మెజిషియన్ అవార్డుని లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం ప్రపంచంలో మ్యాజిక్ ఆర్ట్ కళకు సంబంధించి ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అని అమెరికాలో న్యూయార్క్లో మాత్రమే మాకు ఒక అవార్డు ఉంది. మరి ఫస్ట్ టైం ట్రేడ్ మార్క్ అవార్డు మ్యాజిక్ కళకు సంబంధించి ఇండియాలో ఒక ట్రేడ్ మార్క్ అవార్డుని ఇండియాలో లాంచ్ చేసి ఈ మొట్టమొదటి అవార్డుని పిసి సర్కార్ జూనియర్ అయినటువంటి పిసి సర్కార్ జూనియర్ గారికి ఫిబ్రవరి 23న కళాభారతిలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి థాయిలాండ్ నుంచి, కువైట్ నుంచి, అలాగే దేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఏ స్టేట్కి ఆ మెజిషియన్ ఎవరైతే ప్రముఖ మెజిషియన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం తీసుకొచ్చి ఒక 10 మంది మెజిషియన్లు కార్యక్రమం కూడా ప్రత్యేకమైన వాళ్ళ ప్రదర్శనలు విశాఖపట్నం కళాభారతిలో ఫిబ్రవరి 23 సాయంత్రం ఆదివారం సాయంత్రం 5:30కి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రవేశ రుసుము అయితే నిర్వహించట్లేదు కాబట్టి ఉచితంగా చూపిస్తున్నాం. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం మ్యాజిక్ ఆర్ట్ కళని విస్తృతంగా ప్రమోట్ చేయడం. ఈరోజు డిజిటల్ మీడియాలో మనం చూస్తే అంత యానిమేటెడ్ వీడియోస్ అండి. ఏది నిజమో ఏది భ్రమో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకు సెల్లో ఈరోజు వాట్సాప్లో వస్తున్నాయి యానిమేటెడ్ వీడియో. ఇది ఎలా జరుగుతుంది, ఇది నిజమా కాదా అని చెప్పి అందరూ భ్రమపడే పరిస్థితి. సో ఈవెన్ ఒకప్పుడు ఇల్లిటరేట్స్ మాత్రమే నమ్మేవారు. ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళని కూడా, బాగా ఇంటలెక్చువల్ ఐక్యూ ఉన్న వాళ్ళని కూడా మాయ చేసే పరిస్థితి, భ్రమ చేసే పరిస్థితి ఈ టెక్నాలజీకి వచ్చింది. కాబట్టి ఇలాంటి అపోహలకు పోకుండా ఏది నిజమైన మ్యాజిక్, ఏది ఫేకు, అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది, దీనికి వెనకాల బిహైండ్ ఎలాంటి మాయలు మంత్రాలు లేవు, కేవలం అతీంద్రియ శక్తులు ఏమీ లేకుండా ఒక స్కిల్తో మాత్రమే ప్రదర్శించి ఈ ఆర్ట్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రమోట్ చేయడం కోసం ఈ మ్యాజిక్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉచితంగా మెజిషియన్లందరినీ కూడా ఎవరైతే 35-40 సంవత్సరాలు పైబడిన మ్యాజిక్కి సేవ చేసి ఉన్నారో వాళ్ళ ప్రదర్శనల ద్వారా కానివ్వండి, కొంతమంది మెజిషియన్లు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు మ్యాజిక్ ద్వారా. అలాంటి వ్యక్తులందరినీ ఎన్నుకొని ఈ కార్యక్రమంలోని సన్మానించడం జరుగుతుంది. కింగ్ జార్జ్ హాస్పిటల్ గుయిలైన్ బారే సిండ్రోమ్ పేషెంట్ రేణుకా మహంతి మరణించినట్లు సూపరింటెండెంట్ ప్రకటించారు. ఆమె మల్లివీడు గ్రామం ఎల్కోట మండలం విజయనగరం జిల్లా వాస్తవ్యురాలని ఆయన తెలిపారు. రేణుకా మహంతి ఈ నెల 6వ తేదీన కింగ్ జార్జ్ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగంలో చేర్చారని, ఆమెకు గుయిలైన్ బారే సిండ్రోమ్ సోకిందన్న అనుమానంతో అడ్మిట్ చేశామన్నారు. ఆమెకు మధుమేహం, బ్లడ్ ప్రెషర్ ఉన్నాయన్నారు. వెంటనే ప్రామాణిక వైద్య ప్రోటోకాల్ల ప్రకారం చికిత్స అందించబడిందని, విచారకరంగా రేణుకా మహంతికి ఆకస్మికంగా తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చిందని, తరువాత కుప్పకూలిపోయారని ఆయన తెలిపారు. తీవ్రమైన కొకనరీ ఆర్టరీ లోపం కారణంగా తీవ్రమైన గుండెపోటని తేలిందన్నారు. గ్యాస్ట్రోఎంట్రైటిస్ కానీ, వాంతులు విరోచనాలు కానీ ఎవరికైనా అయిన తర్వాత వాళ్ళ బాడీలో వాళ్ళకి ఎగనెస్ట్గా యాంటీబాడీస్ తయారవుతాయి. అవి మనకి ఏవైతే నాడీ వ్యవస్థ ఉంటుందో నాడీ వ్యవస్థ పైపొర మీదకి అది
మైలిన్ అంటాం, దాని మీద అది యాక్ట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ అయ్యేటట్టు చేస్తుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇమీడియట్గా నరాలు, చేతులు, కాళ్ళు మనకి చచ్చుబడినట్టు అనిపిస్తుంది. ఇది అనిపించేటప్పుడు ఇమీడియట్గా పేషెంట్స్ డాక్టర్ గారిని సంప్రదించుకోవాలి. సంప్రదిస్తే అది తప్పకుండా మనం నయం చేసుకోవడానికి అవుతుంది. అందరూ అనుకున్నట్టు ఇది ఇప్పుడు వచ్చిన జబ్బు కాదు. ఇది మేము పాస్ట్ 40 years నుంచి ఈ కేసులన్నీ మేము చూస్తున్నాం, ట్రీట్ చేస్తున్నాం. రేర్గా ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి. సో వచ్చిన వాటిలో ఒకవేళ 100% మనకి ఈ కేసులు వచ్చాయంటే 95 కేసులు హ్యాపీగా రికవర్ అయ్యి వెళ్ళిపోతాయి. ఓన్లీ 5 to 2% మనకి ఇవి సీరియస్గా దారి తీయడంగా ఉంటుంది. తీసేటప్పుడు మాత్రం సీరియస్గా దారి తీసేటప్పుడు రెస్పిరేటరీ పెరాలసిస్ అని మనకు వస్తుంది. అది వస్తే వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉంటుంది. సో ఈ కేసులకి కంపల్సరీ మనం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని బ్రతికించుకోవడానికి ట్రై చేస్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఏమైనా కోమాబిడ్స్ ఎడిషనల్గా ఇది కాకుండా ఎడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళలో ఏమైనా ఉంటే సో ఒక్కొక్కసారి 1 or 2 కేసెస్ మనకి డెత్ అవుతాయి. సో ఆ డెత్ అయింది మనం ఏమి గులియన్ బ్యారీ సిండ్రోమ్ వల్ల మనకి అయిపోయి ఇదని మనం అనుకోవడానికి లేదు. దీనివల్ల ఆ డెత్ అయిన పేషెంట్ ముట్టుకుంటే దేశంలో మన పక్కన ఉన్న ప్రజలకు కానీ ఆ పక్కన ఉన్న వ్యక్తులకు కానీ ఎవరికి ఇది అంటువ్యాధి కాదు. సో నార్మల్గా రొటీన్గా అన్ని కేసులు ఎలాగ డెత్లు వస్తాయో, సపోజ్ మన హార్ట్ అటాక్ వస్తే డెత్ ఎలా వస్తుందో అలాగే ఇది కూడా ఒక జబ్బులో వచ్చే ఒక డెత్ కానీ ఏదైనా అదంతా నార్మల్ కిందే పరిగణించాలి. కానీ దాన్ని ఏదో అబ్నార్మల్ అయిపోయిందని చెప్పి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఏ విధంగానూ లేదు ఈ కేసులో. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఏమంటారా అంటే అది బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఇది పనిచేస్తుంది. పనిచేసేటప్పుడు ఇండివిజువల్ పర్సన్కి ఎవరికి ఇది అవుతుంది ఎవరికి ఇది అవ్వదు అనేది మనం చెప్పడం అనేది కష్టం. దీన్ని వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ చేయాలి ఫస్ట్. దానికి ఎన్సీవీ నెర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటాయి. ఆ ఎన్సీవీ నెర్వ్ కండక్షన్ స్టడీస్ చేసి అది నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళకి స్టెరాయిడ్స్, ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవి ఇచ్చి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇవి ఇచ్చేటప్పుడు మనకి పేషెంట్స్ లేట్గా వస్తే మనకు రావడమే లేటుగా వచ్చారనుకోండి అప్పుడు మనకి ప్రాబ్లం ఉంటుంది. కొంతమందిలో ఇదేంటి చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. చాలా ఫాస్ట్గా అంటే ఈరోజు ఇప్పుడు వస్తారు, ఒక 2 గంటల్లో మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అలా స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ముందు కాళ్ళు చచ్చుబడినట్టు అనిపిస్తుంది, ఇమీడియట్గా చేతులు కూడా చచ్చుబడిపోతాయి మనకు ఒక 2-3 అవర్స్లో. అలా అయిన పేషెంట్స్లో ఎప్పుడూ డెత్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది మనకి టైం ఇవ్వదు. ఈవెన్ మనం ఏం చేయాలన్నా అది మనకు టైం అవ్వడం అనేది జరగదు. సో అటువంటి పరిస్థితుల్లో రేర్గా 1 or 2 కేసెస్ డెత్ అవుతాయి. ఆ డెత్ అయినవి మనం ఏమీ అది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్ట్ అటాక్ కేసులు చాలామందికి అవుతాయి, అవి మనం చూస్తాం. మరి అవి మనం అక్యూట్ ఎంఐ వచ్చిందనుకోండి సడన్గా వస్తే మరి అది మనం ప్రివెంట్ చేయలేని ఇష్యూస్ ఉంటాయి. అట్లాగే మనకి ఇలా కేసుల్లో మనకి డెఫినెట్గా ఇది ఉంటుంది. సో దీని గురించి అయితే ప్రజలు కంగారు పడి ఇదేదో కొత్త జబ్బు మనకు వచ్చింది అని అనుకోవడం అయితే అది తప్పు. 2013లో చీలికకు గురైన 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఈ నెల 23న విజయవాడలో విలీనం కానున్నాయని, ఈ నేపథ్యంలో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ అధికార ప్రతినిధి వై కొండయ్య అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార పత్రాలను జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇఫ్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ జనాభాలో అత్యధికులు పేదరికంలో మగ్గుతున్నారని, సమానత్వ హక్కుల నిరాకరణకు గురవుతున్నారని, ప్రభుత్వ గణాంకాలు సైతం వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజా శ్రేయస్సు కోసమే 2 పార్టీలు విలీనం అవుతున్నాయని, ఆ సందర్భంగా జరగనున్న సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ కారణంగా దేశంలో నుండి ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. నిరంతరం హత్యాకాండ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. హక్కులన్నీ కాలరాయబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగము, అవిద్య, అదేవిధంగా
అనేక రకాల సమస్యలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి, కార్మికవర్గం తమ హక్కుల్ని సంపూర్ణంగా కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్ని రకాల ప్రజలు కూడా ఈరోజు సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం, కర్తవ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఫాసిజం ఇలా పెద్ద ఎత్తున దేశ ప్రజానీకం మీద దాడి చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2 సిపిఎం కాంగ్రెస్ పార్టీలు మరి కలిసి విలీనంగా పోతున్నటువంటి సందర్భం వచ్చింది. ఈ నెల 23వ తేదీ నాడు విజయవాడ ఎంబీ భవన్లో జరిగేటువంటి 2 కాంగ్రెస్ పార్టీల విలీన సభని జయప్రదం చేయడం ద్వారా బలమైనటువంటి ఒక విప్లవ ఉద్యమాన్ని నిర్మించడానికి ఒక ప్రాతిపదిక ఏర్పరచుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బలమైనటువంటి విప్లవకర ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి ఒక పరిష్కార మార్గాన్ని చూసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి అలాంటి నేపథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి నెల రికవరీ మేళా వివరాలను సిపి శంకబ్రత్ బాగ్చి వెల్లడించారు. జనవరి నెలలో 106 చోరీ కేసులు నమోదయ్యాయని, వాటిలో 66 కేసులను ఛేదించామన్నారు. ఈ 66 కేసులలో 74 నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి 47 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. జనవరి నెలలో 45 లక్షల విలువైన 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని, విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల రికవరీ పెరుగుతూ వస్తుందన్నారు. కేసులను ఛేదించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న పోలీస్ సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. అలాగే క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్లో మోసపోయిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని కోరారు. ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిఘా పెంచామన్నారు. ఈ రోజు బీచ్ రోడ్లో లారీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించామని, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 4095 రూపాయల విలువైన వస్తువులు రికవరీ చేయడం జరిగింది. అందులో 66 కేసులు డిటెక్ట్ చేయడం, 74 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం, 310.13 గ్రామ్ బంగారము, 536.6 గ్రామ్ సిల్వర్, 7 మోటార్ సైకిల్, 1 బస్, 1 కారు, 2 ఆటోలు, 313 మొబైల్ ఫోన్స్, 4 ల్యాప్టాప్, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీస్. సో ప్రతి నెల పోయిన నెల కంటే ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. అందుకే నేను డీసీబీ క్రైమ్స్, ఏడీసీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, మొత్తం క్రైమ్ వింగ్కి అభినందనలు తెలియజేస్తున్నా. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలందరినీ పట్టుకొని వస్తాం. ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు. చాలామంది మోసపోతున్నారు. అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా, మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు, లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు, వాట్సాప్ పెట్టవచ్చు 7995095799. మేము వెంటనే చర్య తీసుకుంటాం. జీటీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీచ్ రోడ్లో బీభత్సం సృష్టించిన ఇసుక లారీ, ఉలిక్కిపడిన తీరం, అదృష్టవశాత్తు తప్పిన ప్రాణహాని. వల్లభనేనితో జగన్ ములాఖాత్, వంశీ అరెస్ట్ 100కి 100 పాళ్లు కూటమి కుట్రేనని మీడియా ముందు ధ్వజమెత్తిన జగన్మోహన్ రెడ్డి. నెల నెలకు రికవరీ రేటు పెరుగుతుంది. విలేకరుల సమావేశంలో చోరీల సొత్తు వివరాలను వెల్లడించిన సిపి శంకబ్రత్ బాగ్చి. ఇవి ఈనాటి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.